సాటర్డే రోజు, సండే రోజు మంచిగా పడుకొని మండే మార్నింగ్ లేవాలి అని అంటే ఎంత బద్ధకంగా ఉంటుందో కదా! స్కూల్‌కి పోయే వాళ్ళకి టిఫిన్ బాక్సులు కట్టి, వాళ్ళ కోసం టిఫిన్ చేసి, బ్రేక్‌లోకి ఇంకేదో చేసి, ఇవన్నీ బాక్సులు కట్టేవరకి తలపానం త్రోకకొస్తది. రొటీన్ లైఫ్ అయిపోతుంది. రొటీన్ టిఫిన్స్ అయిపోతున్నాయి అనేసి ఈసారి నేను కొత్తగా డిఫరెంట్‌గా ట్రై చేశాను. నేను డిఫరెంట్‌గా ట్రై చేస్తే నా ప్యాన్ వింటుందా? వినదు కదా! అలా నా ప్యాన్ అయితే దోస మొత్తం ఆ ప్యాన్‌కి అంటుకోవడం స్టార్ట్ చేసేసింది. మినపప్పు, జొన్నలు యాడ్ చేసి నేనైతే ఈసారి దోస వేశాను. అంటే కొంచెం హెల్తీ అంట కదా! నేను కూడా ట్రై చేద్దాం ఇంట్లో ఉన్నాయి కదా అని ట్రై చేశాను. పర్లేదు బావుంది. బట్ చట్నీ అయితే ఖచ్చితంగా ఉండాలి. లేదంటే మనం తినలేము. కొంచెం చేదుగా, ఎవుటుగా ఏదో అంటారు కదా! అలా ఉన్నాయి. ఇప్పుడు 6 గంటలకు లేసి చేయాలంటేనే ఇంత బద్ధకంగా అనిపిస్తుంది. అదే మా పేరెంట్స్ అయితే మా మమ్మీ అయితే 3 గంటలకు లేసి 4 గంటల వరకు రైస్ వండేది, కర్రీ వండేది, అన్నీ చేసేది, ఇల్లు ఊడ్చేది, వాకిలి చల్లేది, అన్నీ చల్లి అన్నీ చేసి 7 గంటలకు అలా ఇంట్లో నుంచి వెళ్ళేది. మనం ఇప్పుడు 5 గంటలకు వచ్చినా కూడా మస్తు బద్ధకంగా ఫీల్ అవుతున్నాము. నైట్ అయితే 7:00 అలా వచ్చేవాళ్ళు. తల్లిదండ్రులు ఏది చేసినా పిల్లల ఫ్యూచర్‌కే కదా! మీరేమంటారని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.